కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంలో రాహుల్ గాంధీతో రాజన్ భేటీ కావడం అప్పట్లోనే దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ సమగ్రత, మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు దేశమంతా కాలినడకన పర్యటిస్తున్న వారికి తన మద్దతుంటుందని రాజన్ అప్పట్లో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. మళ్లీ లోక్సభ ఎన్నికల ముందు గత కొంతకాలంగా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై 2 రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావటం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తున్న వార్తలపైన స్పందించారు. రాహుల్ గాంధీ తెలివైనవాడు, ధైర్యవంతుడు. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చానని అనుకోవడం పొరపాటి అవుతుంది. నానమ్మ, తండ్రిని కోల్పోయిన వారి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకుంటున్నా. రాజకీయాల్లో ఉండాలన్నా, జనాల మధ్య ఉండాలన్నా నా వల్ల కాదు. కోవిడ్ సమయంలో ఆయన సరిగ్గా వ్యవహరించాడని అనుకుంటున్నా అని ఆర్బీఐ మాజీ గవర్నర్ వెల్లడించారు. అయితే రాహుల్ వద్ద అన్ని సమాధానాలు లేవని అంగీకరించిన రాజన్, అందరూ చిత్రీకరిస్తున్న దానికంటే రాహుల్ భిన్నమైన వ్యక్తి అన్నారు. అనేక విషయాలపై ఆయనకు స్పష్టత ఉందని, ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే వాటిపై చర్చ జరపాలన్నారు. అటువంటి చర్చలకు ఆయన సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించే బదులు నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయడంలో నేను చేయాలనుకుంటున్నానని, మరియు అదే నేను ప్రయత్నిస్తున్నానని రాజన్ చెప్పాడు. ఆయన అధికార బీజేపీ వైపు కాకుండా ప్రతిపక్ష ఇండియా కూటమి వైపు తన మద్దతు ఇవ్వడం బీజేపీ నేతల్ని ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో ది ప్రింట్కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి కాంగ్రెస్లోకి ఎంట్రీ పుకార్లపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.